గారు లాంటి మహోన్నతమైనటువంటి రాక్షస సంతతి కాదండి, దేవ సంతతి అయినటువంటి కన్న బిడ్డలుగా మరి మహాత్ముల కన్న దేశం మన భారతదేశం. అందుకే మీరందరూ పాడుతూ ఉంటారనమాట. ఎన్టీఆర్ పాట అనుకుంటారు. ఈ పాట ఏంటండి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది ఎవరు పాడారండి? రామాయణంలో రాముడు నోటి ద్వారా వచ్చినటువంటి వాక్యం ఇది. ఏంటనంటే, అన్నయ్య లంక చాలా బాగుంది, భలే మెరిసిపోతూ ఉంది, కాబట్టి మనం ఎక్కడే ఉండిపోదామా అన్నట్టు ఆయన అంటే, అప్పుడు రాముడు అన్నట్ట, నాయనా మన యొక్క రాజ్యమే, మనం పుట్టినటువంటి మన రాజ్యము, మన కన్న తల్లిని, మన భరతమాతని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అని చెప్పింది ఎవరయ్యా అంటే ఈ పదాన్ని తీసుకున్నారు సినిమాల్లో. అవునా కదా అండి? అందుకోసమనే ఒక ద్రౌపది మాత, ఒక కుంతి మాత. ఎందుకంటే కుంతి మాత పెంపకము అని అంటారు. అలాగే గాంధారీ మాత యొక్క మరి విశిష్టమైనటువంటి సౌశల్యం అంటారు. ఎందుకంటే ఆ స్త్రీకి ఉన్నటువంటి స్త్రీ గుణం అంటారనమాట. సౌశల్యత అంటారు, శీలత్వ గుణం అంటారు. అలాంటి గుణం కలిగినటువంటి భారత సంతతి మనది. అవునా కదా? స్త్రీ మాత ఈరోజు ఎలా ఉండాలయ్యా అంటే, మన అద్భుతమైనటువంటి మన సాత్వీయమనులందరినీ కూడా తెలుసుకునేటటువంటి సమయము ఆసన్నమైంది. కానీ ప్రస్తుతం ఎలా ఉందయ్యా అంటే చాలా విచిత్రంగా ఉంది. కుక్కర్లో వండేస్తున్నారు. అవునా కదండి? విచిత్రమైనటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? మనం మేల్కొనడం లేదు. మన పిల్లల్ని ఈరోజు మహాభారతం కానీ రామాయణం కానీ వాళ్ళకి చెప్పడం లేదు. చెప్తున్నామా? మనం చెప్తున్నామా? చెప్పండి. మనం చెప్పేది వింటున్నామా? పొద్దున కూడా నేను చిన్న నిమిషంలో చెప్పాను. 5 మంది భర్తలని ద్రౌపది మాత ఎందుకు వివాహం ఆడిందని ఎవరు ప్రశ్నిస్తున్నారు? ముస్లిమ్సా లేకపోతే క్రిస్టియన్స్ ప్రశ్నిస్తున్నారా? చెప్పండి. మన హిందువులే ప్రశ్నిస్తున్నారు. అంటే మన హిందువులకే సబ్జెక్ట్ తెలియదు అని చెప్పారు పొద్దున. తాళపు చెవులేక తలపెట్లురా విశ్వదాభిరామ వినురవేమ అని. ఎందుకంటే ప్రతిదీ కూడా కీ పాయింట్. అంటే రామాయణం కూడా అది విడమర్చి చెప్పాలంటే గురువు కావాలి. మహాభారతం విడమర్చి చెప్పాలంటే గురువు కావాలి. భగవద్గీత శ్లోకాలు తాత్పర్యాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి ఆ సారాంశాన్ని చెప్పాలంటే మరి ఆ గీతాచార్యుల్లాగా ఉన్నటువంటి సద్గురువు కావాలని ఆ రోజు అలెగ్జాండర్ ద గ్రేట్ కింగ్కి వాళ్ళ గురువు గారు చెప్పారు, నాయనా భారతదేశం వెళ్ళావు కదా, గురువు గారిని కూడా పట్టుకుని చేయ అని చెప్పేసి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి గురువులు తప్ప ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరు మనకు వచ్చి ఇక్కడ బోధించరు, మనమే వెళ్ళి బోధిస్తాం. అది మన యొక్క ప్రత్యేకత. అలాంటి భూమి పైన జన్మించినటువంటి ప్రతి భారతీయుడు కూడా గర్వపడాలి. ఎందుకంటే దేవతలు కూడా మన భారతదేశంలోనే పుట్టాలని కోరుకుంటారంట. కాబట్టి అలాంటి మంచి ఉన్నతమైనటువంటి ఆ మట్టి మీద మనం పడి ఆ వాసన మనం పీల్చుకుంటున్నాం. గంగామాత బిడ్డలం మనం అంతా కూడా. చూడండి, గౌరీమాత బిడ్డలం మనం అంతా కూడా. రాణి రుద్రమదేవి అంశం మనలో ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి అంశం మనలో ఉంది. ఎందుకంటే చరిత్ర చాలా గొప్పది. చరిత్రలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప వాళ్ళు. కానీ మనం కూడా గొప్పగా తయారవ్వాలి. మన పిల్లల్ని కూడా ఆ విధంగా పెంచాలి. చదువు 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 MBA MCA. వాళ్ళని DSP గారు రిటైర్డ్ అడిషనల్ DSP అన్నారు. కానీ ఆయన చూస్తే నాకు అలా అనిపించలేదు. అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత ఎన్ని క్రోడీకరించారో నాకు తెలుసు. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి. ప్రస్థానత్రయంతో పాటు ఈశా కైనా కథ ప్రశ్న ముండక తైత్రీయ బృహదారణ్యక మొదలైనటువంటి ఉపనిషత్తులన్నింటినీ కూడా నేను అధ్యయనం చేశాను ఆశ్రమంలో గురువుల దగ్గర. చాలా కష్టపడి చిన్నప్పుడే నేను అనుకుంటున్నా వారు ప్రొఫెషనల్లీ అది. కానీ ఆయన యొక్క తత్వం ఏంటంటే ఆత్మతత్వం, ఆనందతత్వం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆనందమే, విషయానందం కాదు, ఇది బ్రహ్మానందమే. ఆ ఆనందాన్ని పొందడమే హిందుత్వం యొక్క గొప్ప లక్షణం. అదే హిందూ అంటే, సనాతన ధర్మం అంటే జ్ఞానంతో రమించి తరించేవాడే భారతీయుడు. భా అంటే జ్ఞానం, రా అంటే రమించడం, తా అంటే తరించడం. అలాంటి వాళ్ళే భారతీయులు. దయచేసి ఈ యొక్క సందర్భంలో మనం హిందూస్ అందరికీ కూడా, యూత్ అందరికీ కూడా, ఇందాక వచ్చిన వాళ్ళు హనుమాన్ చాలీసా చదివారు. స్వామి వివేకానంద వారు ఏమంటారంటే, భారతదేశంలో మీరు ఏ దేవుని నమ్మకండి, హనుమంతుని మాత్రం నమ్మండి అని చెప్పాడు. జై బోలో వీర హనుమానికి. ఎందుకంటే బజరంగ దళ ఏదైతే ఉందో వారికి అమితమైనటువంటి
అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే హనుమ బుద్ధి బలం, శారీరక బలం, తర్వాత దైవ బలం కలిగినటువంటి ఆ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క అంశనే హనుమంతుడు. హనుమంతుడు ఒక్కటి ఆరాధిస్తే చాలు మన యువత పెడద్రోవ పట్టదు. అందుకే స్వామి చిన్మయన్ మహారాజ్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్లెస్. యూత్ ఆర్ నాట్ కేర్లెస్, దే ఆర్ కేర్లెస్ అంటే అలాంటి యూత్ని మనం తయారు చేయాలి. బొట్టు పెట్టుకుంటే నామోషి, గంట కొట్టాలంటే నామోషి, పెద్దవాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలంటే నామోషి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాటిలో ఉన్నటువంటి అంతరార్థం వాళ్ళకి తెలియకపోవడం వల్ల. అవునా కదండి? దాన్ని తెలియజేసేటువంటి మరి ఆ గొప్ప ప్రజ్ఞ మీలో ఉండాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చదవాలి. పుస్తకాలు చదవట్లేదు. ఇప్పుడు అందరి చేతుల్లో ఏమున్నాయి? ప్రతి ఒక్కరి చేతుల్లో ఏమున్నాయి? ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది. ఎవరి చేతుల్లో ఉంది ప్రపంచం? మన చేతుల్లో లేదండి. మన పిల్లవాడి చేతుల్లో అన్నం పెట్టాలంటే మొబైల్, అవునా? పడుకోలు పెట్టాలంటే మొబైల్. ఇంతకుముందు చందమామను చూపించేవాళ్ళు, ఇప్పుడు అరచేతిలో ఉన్నటువంటి ఈ చందమామను చూపిస్తున్నారనమాట. సో అందుకే అలాంటి సంతతి మరి రాబోతోంది. కాబట్టి స్వామీజీ అంటారనమాట, నీ భవిష్యత్తు నిర్మాతం నువ్వే. రాబోయేటటువంటి తరంలో మన వాళ్ళందరూ కూడా మరి చాప కింద నీరులాగా చాలా రహస్యంగా మత మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటికీ కూడా మతం అనేటటువంటిది మారకూడదు. మన తల్లిని మనం మార్చుకోవడానికి అవకాశమే లేదు. మన తల్లి, మన భారతభూమి మన తల్లి, మన హిందుత్వం మన సొంత హక్కు. ఇది స్వామి వివేకానంద గారు నిరూపించారు. ఎందుకంటే ఆయన శిరస్సు మీద జాతీయ పతాకం ఏ విధంగా అయితే ఎగరవేడుతుందో రెపరెపలాడుతూ, కాషాయం యొక్క మరి తలపాగా ఆయన తల మీద పెట్టుకున్నట్ట, పాశ్చాత్య సంస్కృతిని అంటే కోటు బూట కింద వేసుకున్నట్ట. ఒక ఆయన అడిగాట, నువ్వు సన్యాసివు కదా, మరి ఎందుకు ఈ సూటు బూట వేసుకున్నావంటే, బాగా నన్ను అబ్జర్వ్ చేయి, నా తల మీద ఏముంది? నా భారతదేశం ఉంది. అంటే నా తల్లిని నేను ఏ రోజు కూడా మర్చిపోలేదు. కాబట్టి జై బోలో భారత మాతాకి. అలాంటి వివేకానంద స్వామి ఉద్భవించాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉద్భవించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం ప్రచార సంఘం 1925వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి మరి మహానుభావుడైనటువంటి ఆయన విహెచ్పి కూడా చిన్మయ మిషన్లోనే మరి ఏర్పాటు చేశారు స్వామి చిన్మయన్ మహారాజ్ వారి యొక్క దివ్యమైనటువంటి సముఖంలో. కాబట్టి ఇంకా ఇంకా పెంచాలి. నేను కూడా పిల్లల్ని యేసు మెమోరియల్ స్కూల్కి కర్రసాము నేర్చుకోవడానికి పంపిస్తాను. ఇక్కడికి ఎవరైతే కర్రసాము నేర్పిస్తున్నారో మాకు కొంచెం దగ్గర అవుతుంది. వివేకానంద స్వామి స్కూల్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా కర్రసాము ఉంటుందని విన్నా నేను. ఖచ్చితంగా నేను కూడా కొంతమంది పిల్లల్ని పంపిస్తాను. నాకు ఇష్టం. పిల్లలకి కర్రసాము నేర్పించండి, ఆడపిల్లలకు నేర్పించండి, మగ పిల్లలకు నేర్పించండి. ఎందుకంటే దేశ భవిష్యత్తులో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరి దేవతల యొక్క చేతుల్లో ఆయుధాలు ఉన్నాయో లేదో చెప్పండి. మాతృకలు అంటారు. అంటే భుజాలతో ఉన్నటువంటి ఆ చండీమాత, దుర్గామాత 8 చేతుల్లో కూడా 8 రకాలైన అస్త్రాలు ఉన్నాయి. అలాగే ఇందాక చూపించారు, పరమేశ్వరుడు యొక్క చేతిలో త్రిశూలం ఉంది, విష్ణు చేతుల్లో చక్రం ఉంది. అవసరమైతే మనం కూడా తిరగబడాలి. ఉపనిషత్తులు ఉపన్యాసాలు చెప్తే కొన్ని సందర్భాల్లో పనికిరాదు. కాబట్టి అస్త్రం ఉపయోగించాలి కొన్ని సందర్భాల్లో. జై బోలో భారత్ మాతాకి. హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం. మాతాజీ గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని హిందువులను చైతన్యపరుస్తున్నారు. ఈరోజు వారి అనుగ్రహ భాషణం మనల్ని ఆశీర్వదించినందుకు శిరస్సు వంచి